అసలు ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయండి? ట్రాఫిక్ రూల్స్ చాలా బాగుంటాయండి. పాటించిన వాళ్ళకి అసలు బాగుండవు. చాలా మంది సిగ్నల్స్ జంప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ట్రిపుల్ రైడ్, వితౌట్ హెల్మెట్ ఇలా డైలీ చూస్తున్నాము. సో అంటే ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అవగాహన సదస్సులు పెట్టడం ఒకటి, ప్రజలకి బాగా అర్థం చేయడం ఒకటి, ప్రజల్లోకి మమేకం అయిపోతున్నాము మేము ట్రాఫిక్ పోలీసు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక వైట్ షర్ట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి రోడ్స్ పైన. సో అసలు దీనికి కారణం ఏంటి? మేబీ నెంబర్స్ వీ కెన్ కౌంట్, ఒక చేత్తో కౌంట్ చేయొచ్చు, తగ్గినాయి. మా ఉప్పల్ ప్రకారం మాత్రం, మా ఉప్పల్ లిమిట్స్ మాత్రం చెప్తున్నాను. చలాన్స్ ఎలా కడుతున్నారు? అంటే కడుతున్నారా? అంటే వాళ్ళు పాటిస్తున్నారు? కడుతున్నారండి, కాకపోతే చలాన్స్ కట్టని రోజు ఉండాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. చలాన్స్ కట్టకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా చాలా మంది దొరుకుతున్నారు. మెన్స్ తో పాటు ఉమెన్స్ కూడా దొరుకుతున్నారు. సో ఇద్దరికి ఒకటే కౌన్సిలింగ్ ఉంటుందా, లేదు వేరే వేరే డిఫరెన్స్ ఉంటుందా? నేను వచ్చినప్పటి నుంచి ఉప్పల్లో ఉమెన్ దొరకలేదు. మేము అందరినీ చెక్ చేస్తాము కంపల్సరీ. దెర్ ఇస్ నో బయాస్ ఏం లేదు. ట్రాఫిక్ రూల్స్ అంటే చాలా మంది పాటించడం లేదు. లైక్ ఎలా అంటే అపోజిట్ గా వస్తున్నారు, రాంగ్ రూట్ లో వస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఒక జస్ట్ మనం ఒక యూటర్న్ చేసుకొని రావడం వల్ల పిల్లల్ని స్కూల్లో జాగ్రత్తగా దింపగలుగుతారు. స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పి మీరు హడావుడిగా రాంగ్ రూట్లో వెళ్తే మీరు ఇంటికి వెళ్తారా, ఆఫీస్కి వెళ్తారా, మొత్తం పైకి వెళ్తారు. ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా. సో అంటే మీకు ఏమైనా టార్గెట్ ఉంటుందా, లేదంటే అదొక మీ డ్యూటీ అంతే? టార్గెట్ అంటూ ఏముంటుందండి. చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే మాలాంటి సాధారణమైన వ్యక్తులకే చలాన్స్ ఉంటాయా, లేదంటే ఇప్పుడు ఎంపీలు కానివ్వండి, అంటే పెద్ద పెద్ద ఎవరైనా గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా చలాన్స్ ఉంటాయా అని కొందరికి డౌట్. ఎవరికైనా చలాన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను పర్సనల్ వెహికల్లో వెళ్తున్నాను, ఇఫ్ ఐమ్ డూయింగ్ ఎనీ రాంగ్ అని చలాన్ వేస్తాను, నేను కట్టేసి వస్తాను అంతే. ఎవ్వరూ చట్టానికి చుట్టాలు కాదు. చాలా మంది డిస్టెన్స్ పాటించడం లేదు. మినిమం 50 feet డిస్టెన్స్ పాటించాలి అని ఇంకా చాలా మంది లారీ వాళ్ళు కానివ్వండి, ఏదైనా నార్మల్ కారు వాళ్ళు కానీ ఇట్లా వెనక రేడియంతో కూడా వేయించుకుంటూ ఉంటారండి. మినిమం 50 feet కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని. బట్ వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. దీనివల్ల కొంచెం యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అంటే వాళ్ళు వెళ్ళి సడన్ గా బ్రేక్ వేసేసరికి ముందటి వాళ్ళు వెనక వాళ్ళు వచ్చి గుద్దుతున్నారు. డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేస్తుంటే మొన్న పాప బతికేది. సో మైనర్స్ కూడా చాలా అంటే రేసింగ్ చేస్తూ ఉన్నారు. లైసెన్స్ రాకముందే 10th class కానివ్వండి, 9th class కానివ్వండి, ఇట్లా ఇంటర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రేసింగ్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? మీ స్వలాభాల కోసం పిల్లల్ని పంపిస్తున్నారు, బైక్స్ కూడా ఇస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేస్తున్నారు. చూడండి, మీ ప్రాణం మీ చేతిలో ఉంది, ఎవరి చేతిలోనూ లేదు. ప్రాణం తీయడం 2 సెకండ్లు, ప్రాణం పోయడం చాలా కష్టం. హాయ్ హలో, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ ప్రజెంట్. సో ప్రజెంట్ అయితే ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి, చలాన్స్ ఎలా కడుతున్నారు, మరి చలాన్స్ సాధారణమైన వ్యక్తులకి ఎలా ఉన్నాయి, అదేవిధంగా సో ట్రాఫిక్ రూల్స్ అసలు పాటిస్తున్నారా లేదా వాహనదారులు, సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు అయితే మనతో పాటు ఉన్నారు ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. హాయ్ అండి. హాయ్. సో అసలు ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయండి? ట్రాఫిక్ రూల్స్ చాలా బాగుంటాయండి. పాటించిన వాళ్ళకి అసలు బాగుండవు. ఓకే, పాటించాలనేదే మా ఉద్దేశం. అంటే చాలా మంది సిగ్నల్స్ జంప్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ట్రిపుల్ రైడ్, వితౌట్ హెల్మెట్ ఇలా డైలీ చూస్తున్నాము. సో అంటే ప్రజల్లో ఏమైనా మార్పు వచ్చిందా? చూడండి, యాక్చువల్లీ చెప్పాలంటే ట్రాఫిక్ రూల్స్ పెట్టింది పోలీస్ వాళ్ళకి చలాన్ వేయడానికి కాదండి, మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి, మీకోసం ఎదురు చూసే వాళ్ళ కోసం, మీ వెనకాల కూర్చునే వాళ్ళ కోసం, ఫ్యామిలీ కోసం, మీ ఫ్యామిలీ కోసం, సొసైటీ కోసం. సొసైటీ బాగుంటేనే కదండి మిగతా అని బాగుంటాయి. ఒక ఫ్యామిలీ తోటి సొసైటీ రాదు, కొన్ని ఫ్యామిలీస్ తోటి ఒక సొసైటీ వస్తుంది. సో అన్ని ఫ్యామిలీస్ బాగుంటేనే ఆ సొసైటీ బాగుంది అని చెప్తారు. సో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే కనుక యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి రోడ్స్ పైన. సో అసలు దీనికి కారణం ఏంటి? నేను దీంట్లో కొంచెం మీన్గా ఆలోచిస్తాను. బికాస్ నేను వచ్చిన దగ్గర నుంచి అయితే ఉప్పల్లో చాలా వెరీ లెస్ యాక్సిడెంట్స్ అయినాయి, చాలా తక్కువ పడ్డాయి. ఎందుకంటే అవగాహన సదస్సులు పెట్టడం ఒకటి, ప్రజలకి బాగా అర్థం చేయడం ఒకటి, ప్రజల్లోకి మమేకం అయిపోతున్నాము మేము ట్రాఫిక్ పోలీసు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక వైట్ షర్ట్ అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది.
ఒక 100 మంది ఉంచుంటే 100 మందిలో ఈ స్టార్స్ యూనిఫామ్ అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ప్రజలతో మమేకమై మేమందరం వాళ్ళకి అవగాహన చేస్తాం. దానివల్ల యాక్సిడెంట్స్ అన్ని చాలా 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 తక్కువవుతున్నాయి. ఇంకా జీరో చేయాలి యాక్సిడెంట్స్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ అనేది నేను ఒక చిన్న ఎయిమ్ తీసుకున్నాను. చూద్దాం ఎంతవరకు అవుతుందో. గతంలో చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి అన్నారు, నేను విన్నాను. బట్ నేను వచ్చినప్పటి నుంచి అయితే మాత్రం ఐ డోంట్ ఈవెన్ సీ. మేబీ చిన్న చిన్నవి మైనర్, ఒక వెహికల్ టు ఒక వెహికల్ డాష్ కానీ అట్లా అవింది. మేబీ నెంబర్స్ అవి కెన్ కౌంట్, ఒక చేత్తో కౌంట్ చేయొచ్చు, తగ్గినాయి. అంటే మా ఉప్పల్ ప్రకారం మాత్రం, మా ఉప్పల్ లిమిట్స్ మాత్రం చెప్తున్నాను. సో యాక్చువల్గా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక చలాన్స్ ఎలా కడుతున్నారు, అంటే కడుతున్నారా, అంటే వాళ్ళు పాటిస్తున్నారా? చలాన్స్ అనేది కడుతున్నారండి. కాకపోతే చలాన్స్ కట్టని రోజు ఉండాలని నేను కూడా ఎదురు చూస్తున్నాను. చలాన్స్ కట్టకూడదు అంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అని నా కోరిక. చలాన్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతానికి అయితే కడుతున్నారు, బట్ నాట్ సో మచ్ కడుతున్నారు. మాకు ఫస్ట్ టైం, సెకండ్ టైం దొరుకుతారు, థర్డ్ టైం మాకు కంపల్సరీ దొరుకుతున్నారు. దొరికినప్పుడు కట్టిస్తున్నాం వాళ్ళతోటి. కట్టించకపోతే వాళ్ళకి ఏంటంటే పోలీసు వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోతున్నారు అన్న ఒక మైండ్ సెట్లో ఉంటున్నారు. వాళ్ళకి మనీ పే చేస్తే ఆ నొప్పి తెలుస్తుంది, అని నెక్స్ట్ టైం మనం ఈ వయలేషన్ చేయకూడదు అని. యాక్చువల్గా ఏంటంటే రోడ్స్ కూడా చాలా వరకు అంటే గుంతలు ఇలాంటివి ఉన్నాయి. అంటే అక్కడ అలాంటి వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు వర్షాకాలం, అసలు వర్షాకాలంలో కూడా ఎక్కడెక్కడో గుంతలు అలాంటివి కూడా ఉన్నాయి. సో దానిపైన మీరేం? మాకు ఉప్పల్ లిమిట్స్లో మెయిన్ ఇంపార్టెంట్ రోడ్ అండి, ఉప్పల్ టు నల్ల చెరువు కట్ట నా లిమిట్స్లో ఉంటుంది. నల్ల చెరువు కట్ట ప్రాబ్లం ఏంటంటే అక్కడి నుంచి ఇక్కడికి రోడ్స్ అన్ని ఎలివేటెడ్ కారిడార్ వల్ల రోడ్స్ అన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. మేము మా ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, ఆర్ఎంబీ వాళ్ళతో మాట్లాడడం జరిగింది, కన్వర్జెన్స్ మీటింగ్స్ వెళ్ళడం జరిగింది. ఎట్టకేలకు బలవంతంగా 2 months నుంచి ఫైట్ చేసి రోడ్లు వేయించడానికి యాక్సెప్ట్ చేయించాను. మనకి ఇప్పుడు నియరెస్ట్ గణేష్ కూడా ఉంది కాబట్టి మనకి అంతరాయం కలుగుతుందని చెప్పడం జరిగింది. ఈ గణేష్ మొదలయ్యే లోపల రోడ్స్ కూడా ఒక 1 or 2 layers వేయడానికి అంగీకరించారు, వేస్తారు. రోడ్స్ వేయడం వల్ల కూడా మనకి యాక్సిడెంట్స్ కంట్రోల్ అవుతాయి. సో ట్రాఫిక్ రూల్స్ మనం చూసుకున్నట్లయితే కనుక అంటే ఇంకా పెంచే అవకాశం ఉంది అని అంటున్నారు ప్రభుత్వం నుంచి అయితే. సో అలా పెంచడం మరి సాధారణమైన వ్యక్తులు కట్టగలుగుతారా? అంటే వాళ్ళకి వచ్చే శాలరీ 10,000 20,000 కదా, సో మరి కట్టగలుగుతారా? తప్పు చేయకండి, కట్టాల్సిన అవసరం ఏముంది? తప్పు చేయకండి. మిమ్మల్ని తప్పు చేయమని మేము ప్రోత్సహించట్లేదు. మేము ప్రోత్సహించేది ఒకటే, దయచేసి తప్పు చేయకండి. మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మీకోసం, మీ పిల్లలు ఎదురు చూస్తారు, మీ వైఫ్ లేదంటే మీ హస్బెండ్ లేదంటే అత్తగారు మామగారు అమ్మ నాన్న ఇంతమంది ఎదురు చూస్తారు మీకోసం. మీరే ఫాలో కాకుండా ఒకసారి తప్పించుకోవచ్చు, ఫాలో కానప్పుడు మాకేమవుతుంది అనుకోవచ్చు, కానీ ఎప్పుడప్పుడు కష్టపడతారు, ఎప్పుడప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అదే మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మీరు సవ్యంగా ఇంటికి వెళ్తారు. యాక్చువల్గా ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అంటే చాలా మంది పాటించడం లేదు. లైక్ ఎలా అంటే అపోజిట్గా వస్తున్నారు, రాంగ్ రూట్లో వస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చేస్తారు? అట్లాంటి వాళ్ళకి కౌన్సిలింగ్స్ చేస్తున్నామండి. మ్యాక్సిమం దొరికినప్పుడు చలాన్స్ వేస్తున్నాము, బట్ కౌన్సిలింగ్స్ కూడా చేస్తున్నాము. అలా కౌన్సిలింగ్స్ చేయడంతో పాటు మేము స్కూల్ చిల్డ్రన్కి అవగాహన చేస్తున్నాం. ఎవ్రీ వీక్లో మినిమం 2 or 3 schools వెళ్తున్నాము. సిపి గారు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు. పిల్లలకి మనం స్కూల్ పిల్లలకి కనుక అవగాహన చేస్తే మొత్తం సమాజం బాగుపడుతుంది అన్న నమ్మకంలో సార్ ఉన్నారు. సో మేము కూడా దాన్ని అలానే ముందుకు తీసుకెళ్తున్నాము. పిల్లలకి మేము అవగాహన చేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఆటోలో వెళ్తున్నారు రాంగ్ రూట్లో. ఇప్పుడు ఒక జస్ట్ మనం ఒక యూటర్న్ చేసుకొని రావడం వల్ల పిల్లల్ని స్కూల్లో జాగ్రత్తగా దింపగలుగుతారు. స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పి మీరు హడావుడిగా రాంగ్ రూట్లో వెళ్తే మీరు ఇంటికి వెళ్తారా, ఆఫీస్కి వెళ్తారా, మొత్తానికి పైకే వెళ్తారా? సో ఒక 10 నిమిషాలు, 1 గంట లేట్ అవ్వడం వల్ల ఇంటికైతే చేరుతారు. అదే కనుక తప్పు చేస్తే ఏమన్నా జరిగితే జీవితకాలం ఆలస్యం అవుతుంది. సో ఈ ఇచ్చిన అవకాశం వల్ల అందరికీ చెప్పదలుచుకున్నాను, దయచేసి ఒక అరగంట లేట్ అవ్వడం వల్ల వచ్చే నష్టం లేదండి. జీవితకాలం లేట్ అయితే ఇంట్లో వాళ్ళు బాధపడతారు. మీరు ఎదురు చూడండి, ఎదురు చూస్తూ ఉంటారు మీరు వస్తారు అని, వాళ్ళకి మాత్రం నిరాశ నిలపకండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా చాలా మంది దొరుకుతున్నారు, మెన్స్ తో పాటు ఉమెన్స్ కూడా దొరుకుతున్నారు. సో ఇద్దరికి ఒకటే కౌన్సిలింగ్ ఉంటుందా, లేదు వేరే వేరే డిఫరెన్స్ ఉంటుందా? లేదు,
నేను వచ్చినప్పటి నుంచి ఉప్పల్లో ఉమెన్ దొరకలేదు. ఓకే. మేము అందరినీ చెక్ చేస్తాము కంపల్సరీ, దెర్ ఇస్ నో బయాస్డ్ ఏం లేదు. మ్యాక్సిమం దొరుకుతున్నారు, జెంట్సే దొరుకుతున్నారు మెయిల్. కాకపోతే వాళ్ళకి మాకు ఇప్పుడు ప్రస్తుతం కొత్త జడ్జి ఒక జనరల్ టైమింగ్ జడ్జి వచ్చారు, ఫుల్ టైం జడ్జి వచ్చారు. ఆయనతోటి రిక్వెస్ట్ చేయడం జరిగింది, మనం ఒక టైం పెట్టుకుందాం సార్, ఒకటి ఎవరైతే ఫస్ట్ టైం దొరుకుతారో వాళ్ళందరికీ కంపల్సరీగా ట్రాఫిక్ డ్యూటీ ఇస్తాము. ఓకే. సెకండ్ టైం దొరుకుతారు, హెవీ చలాన్స్ ఇంపోజ్ చేస్తారండి. ఓకే. హెవీ చలాన్స్ అండి, ఇప్పటి వరకు జరిగినట్టు హెవీ చలాన్స్ ఇంపోజ్ అవుతుంది. థర్డ్ టైం దొరికితే మాత్రం జైల్లో వెళ్తారు. ఇవన్నీ జరగకూడదని చెప్పి ఎవరైతే తాగి ఉంచి ట్రాఫిక్ డ్యూటీ ఇక్కడ చేస్తున్నారో వాళ్ళందరికీ బోర్డ్స్ ఇచ్చి రోడ్ మీద ఉంచబెడుతున్నాం. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అనే బోర్డ్స్ పెట్టి వాళ్ళతోటి ఆ డ్యూటీ చేయిస్తూ మళ్ళీ వాళ్ళని మేము పోలీస్ స్టేషన్కి వచ్చి బోర్డ్స్ ఇవ్వడానికి వస్తున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాం. అదే మీరు పెట్టే 1000 రూపాయలు వారంకి మీరు ఖర్చు పెడుతుంటే ఆ 1000 రూపాయలు ఇంట్లో పిల్లలకి, ఇప్పుడు కార్పెంటర్ అండి వాళ్ళు వచ్చారు, కార్పెంటర్ అని వచ్చారు, సమ్ ఫార్మింగ్లో చేసేవాళ్ళు చాలామంది వచ్చారు, అంత లో వాళ్ళే వచ్చారు. ఒక 2 మెంబర్స్ మార్కెటింగ్ వాళ్ళు వచ్చారు, కొంచెం హైఫై వాళ్ళు. బట్ స్టిల్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఏ స్టేటస్ అన్నా కానివ్వండి, పిల్లలకి మంచి భోజనం ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. పిల్లలకి మంచి చదువు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, వాళ్ళకి మంచి బట్టలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు పెట్టే డబ్బులు పిల్లలకి పెట్టండి, మీరు హానికరమైనవి మానండి, పిల్లలకి చదువు నేర్పించండి. కౌన్సిలింగ్స్ చేస్తున్నాము, సిరీస్ ఆఫ్ కౌన్సిలింగ్స్ చేస్తున్నాము. డ్రంక్ డ్రైవ్ చేయకండి. నార్మల్గా మీరు ఫొటోస్ తీస్తూ ఉంటారు కదా, సో అంటే మీకు ఏమైనా టార్గెట్ ఉంటుందా, లేదంటే అదొక మీ డ్యూటీ అంతేనా? టార్గెట్ అంటూ ఏముంటుందండి. ఒకరోజు 20 దొరకవచ్చు, ఒకరోజు 100 దొరకవచ్చు, ఒకరోజు 200 దొరకవచ్చు. ఇట్ ఈస్ నాట్ అ డ్యూటీ. వాళ్ళు చేసే తప్పుల్ని వాళ్ళకి మేము చూపించాలి, మీరు తప్పు చేస్తున్నారు చలాన్ కట్టండి అంటే. మేము అలా చూపించకపోతే నన్ను పోలీసు వాళ్ళు పట్టుకోలేదు కదా. ఇప్పుడు నిన్న నో ఎంట్రీలో వీ హ్యావ్ గాట్ వన్ రెడీ మిక్స్. వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పటివరకు ఎప్పుడు పట్టుకోలేదు, మీరు పట్టుకుంటున్నారేంటి మేడం అన్నారు. చూడండి గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు, ప్రస్తుతం స్ట్రిక్ట్గా చేయాల్సిందే. మొన్ననే హెవీ వెహికల్ వల్ల ఒక చిన్న 10th క్లాస్ స్టూడెంట్ చనిపోవడం జరిగింది. హెవీ వెహికల్స్ అని మా ఏరియాలో ఎంట్రీ కానివ్వము, ఎంట్రీ టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఆ టైమింగ్స్ని దాటి కానీ ఆ టైమింగ్స్ లోపల కానీ మీరు దయచేసి రావద్దు. మార్నింగ్ 7:30 నుంచి మార్నింగ్ 7 to 11:30 ఉంటుంది, ఈవినింగ్ 4 to 10:30 ఉంటుంది. ఇవి రాచకొండ లిమిట్స్. సో మీరు వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, మీరు వర్క్ చేసేదే మీకు అంటే డ్యూటీ టైంలో వర్షం పడ్డా కానీ, అక్కడ ఎండ కొట్టినా కానీ ఆ ట్రాఫిక్లో మీరు వర్క్ చేస్తూనే ఉంటారు, అండ్ పొల్యూషన్లో మీరు వర్క్ చేస్తారు కాబట్టి, సో మీ హెల్త్ పరంగా అంటే మీ హెల్త్ ఎలా ఉంటుంది? పొల్యూషన్లో వర్క్ చేస్తాము మేము అన్ని. వీఆర్ కమిటెడ్ అండి, 24/7 జాబ్ చేయాలి అని కమిటెడ్ తోటి ఉన్నాము. ఎందుకంటే మేము అలా చేయకపోతే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోరు, ప్రజలు ప్రశాంతంగా ఉండరు. వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే మేము పని చేయాలి. కాబట్టి వర్షము, ఎండ, చలి, బార్డర్లోనే మన ఆర్మీ సోదరులు చాలా కష్టపడి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళకంటే మనం ఇంటర్నల్గా చేస్తున్నాం, మనని మనం రక్షించుకుంటున్నాం. వాళ్ళు బయట దేశాల నుంచి రక్షిస్తున్నారు మనని. సో వాళ్ళతో పోల్చుకుంటే. సో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, మాలాంటి సాధారణమైన వ్యక్తులకే చలాన్స్ ఉంటాయా, లేదంటే ఇప్పుడు ఎంపీలు కానివ్వండి, అంటే పెద్ద పెద్ద ఎవరైనా గొప్ప వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి కూడా చలాన్స్ ఉంటాయా అని కొందరికి డౌట్. ఎవరికైనా చలాన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను పర్సనల్ వెహికల్లో వెళ్తున్నాను, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఎనీ రాంగ్ నాకు చలాన్ వేస్తాను, నేను కట్టేసి వస్తాను అంతే. ఎవ్వరు చట్టానికి చుట్టాలు కాదు. సో ఎవరికైనా ఈక్వల్ జస్టిస్ ఉంటుంది, ఈక్వల్ నేరం చేస్తే దాని తగ్గ శిక్ష కూడా ఉంటుంది. సో అంటే మీరు ఇంకా లైక్ వర్క్ చేసేటప్పుడు మీకు ఎలా ఉంటుంది? మోస్ట్లీ వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి, అందుకే చాలా ఇష్టంతో గవర్నమెంట్ జాబ్కి వచ్చాను. దట్టు పోలీస్ జాబ్కి చాలా ఇష్టపడి వచ్చాను, చాలా ఇష్టంగా చేస్తాను. నేను నాతో పాటు వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉద్యోగం చేస్తారు. ఎవరైనా జాబ్ని ఇష్టంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఆనందంగా ఉంటుంది. దాన్ని మీరు కనుక ఒక స్ట్రెస్ ఫీల్ అయి చేస్తే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా మంది వెహికల్స్ని దొంగతనాలు చేస్తున్నారు కదండి. సో అంటే దీనిపైన ఎలా మేము దాన్ని అంటే వెహికల్ని ఎంక్వైరీ చేయడం ఎలా, మళ్ళీ మా వెహికల్ని మేము ఎంక్వైరీ చేసుకోవడం ఎలా? మీ వెహికల్ పోయింది, మీరు ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తారు. ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను వచ్చిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే దాంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో చౌటుప్పల్ వెహికల్, మాకు కూడా తెలియదు అది. మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నాం. పట్టుకున్నాక పేపర్స్ లేవు అంటే మేడం రేపు తీసుకొస్తాము అన్నారు. తీసుకొస్తామంటే అతనికి టికెట్ ఇచ్చి పంపించేసాం. టికెట్ ఇచ్చి పంపించడం తర్వాత
సౌత్ ఉప్పల్ పోలీస్ వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు, ఈ వెహికల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉంది అని. అక్కడ దొంగతనం జరిగింది, ఇక్కడ దొరికింది. సో సిగ్నల్స్ దగ్గర వాహనదారులు ఎలా పాటిస్తున్నారు? అంటే చాలా మంది సిగ్నల్ జంప్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో యాక్సిడెంట్లు కూడా అవుతూ ఉంటాయి. సో ఎలా సిగ్నల్ జంపింగ్ చేస్తున్న వాళ్ళకి కూడా కఠినమైన చర్యలు ఉన్నాయండి. సిగ్నల్ జంపింగ్ చేసిన వాళ్ళు ఏమీ పెట్టి పుట్టలేదు. వాళ్ళకి కూడా కంపల్సరీ చలాన్స్ పడుతున్నాయి. మీకు ఎవరికి తెలీదు అవును. ఏ సైడ్ నుంచి ఎక్కడి నుంచి మీకు చలాన్స్ పడతాయని మీకు తెలీదు. ఓన్లీ కెమెరా పట్టుకొని నుంచొని లేదంటే ఫోన్ పట్టుకొని నుంచిన వాళ్ళే ఫొటోస్ తీస్తారు అనుకోకండి. పైన సీసీ కెమెరాస్ ఉంటాయి, వాటి పని అవి చేసుకుంటూ వెళ్తాయి. అవి ఆల్రెడీ డిఫాల్ట్గా పెట్టున్నాయి. దాంట్లో తప్పులు ఏమిటి, ట్రాఫిక్ వయలేషన్స్ అంటే ఇన్బిల్ట్ చేసేసి ఉంటాయి. సో ఆటోమేటిక్గా అవి తీసేసుకుంటాయి, దాంట్లో మా హ్యాండ్ ఉండదు. అండ్ ట్రాఫిక్ కూడా చాలా చోట్ల చాలా ట్రాఫిక్ అవుతూ ఉంది. అంటే మనం మార్నింగ్ స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీస్‌కి వెళ్ళే టైంలో కానివ్వండి, మళ్ళీ తిరిగి వచ్చే టైంలో కానివ్వండి, ఈవినింగ్ టైంలో అలా చాలా ట్రాఫిక్ అవుతూ ఉంది. సో అంటే దీనికి అంటే మేము ఇప్పుడు బైక్ మీద వెళ్ళాలి అని అంటే గనుక ఈ ట్రాఫిక్‌లో నియర్లీ ఒక 3, 4 కిలోమీటర్స్ అయినా గానీ, 10 కిలోమీటర్స్ వరకైనా గానీ టాప్ గేర్ పడడం లేదు. అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఇది తగ్గించాలి అని అంటే దీంతో ఒకటే అండి, 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి అంటే 9:50కి బయలుదేరితే మీరు వెళ్ళలేరు. ఓకే. మీరు అందరూ ఎలా చేస్తారు అంటే 10 నిమిషాల ముందు, పావుగంట ముందు బయలుదేరి వెళ్ళిపోవాలి. ప్రతి ఒక్క పావుగంటలో మీరు వెళ్ళిపోతారు, కానీ ఆ టైమింగ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 9:00 వెళ్ళాల్సిన పర్సన్ 9:50కి బయలుదేరితే ట్రాఫిక్లో ఇరుక్కుంటారు. ఇప్పుడు ప్రతి పర్సన్కి ఆఫీస్ టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, కొన్ని స్లాట్స్ ఉంటాయి. మీరు ఆ స్లాట్స్లో వెళ్ళండి, మీరు ఎక్కడ విరగరు. ఇప్పుడు స్కూల్స్ కూడా అన్నీ ఒకటే టైమింగ్లో స్కూల్స్ లేవు. స్కూల్స్ కూడా ఎవరి స్కూల్స్లో వాళ్ళ టైమింగ్స్ ఉన్నాయి. బట్ అందరూ ఒకటేసారి బయలుదేరుతారు, అందరూ ఇరుకు. బట్ స్టిల్ మేము ఇక్కడ ట్రాఫిక్ని రెగ్యులరైజేషన్ చేస్తున్నాం. సపరేట్గా స్కూల్స్ కోసం సపరేట్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ని మేము డిటైన్ చేసి సపరేట్గా పక్కకు తీసి పంపిస్తాం. పిల్లలందరూ జాగ్రత్తగా వెళ్ళాలి, వాళ్ళు నీట్గా ఉండాలి. ఆఫీసర్స్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి కూడా ఛానల్స్, అంబులెన్స్కి వస్తే అంబులెన్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మేము. ఇప్పుడు ఇంత హెవీ ట్రాఫిక్ ఉన్నా కూడా కంపల్సరీ అంబులెన్స్ హ్యాస్ టు గో. ఒక పర్సన్ని కాపాడాము అన్న తృప్తి ఉంటుంది మాకు. కాబట్టి 101% మేము యాక్సెప్ట్ చేస్తాం. మేము వాళ్ళని పంపించేస్తాం. ముందు సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి గ్రీన్ ఛానల్ ఇచ్చేస్తాం వాళ్ళకి. ట్రాఫిక్ అనేది బిఫోరే మీరు షెడ్యూల్ చేసుకోవాలి. 10కి వెళ్ళాలంటే 9:50కి రావడం, ఇంట్లోంచి బయలుదేరి 10 నిమిషాల్లో టాప్ గేర్ వేసి వెళ్ళిపోవాలి అనుకోవడం కష్టం. 10 రీచ్ అవ్వాలి అంటే 45 మినిట్స్లో వెళ్ళే జర్నీ 10 మినిట్స్లో వెళ్ళాలి అనుకోవడం కష్టం. అండ్ కొత్త రూల్స్ ఏమైనా తీసుకొస్తున్నారా? అంటే ఇప్పుడున్న రూల్స్ కాకుండా ఇంకేమైనా కొత్త రూల్స్ తీసుకొస్తున్నారా? ఉన్న రూల్స్ని స్ట్రింజెంట్ చేస్తున్నారండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసారు, కొన్ని స్టేట్స్ ఫాలో అవుతుంది. మన స్టేట్ కూడా అడాప్ట్ చేసుకుంటారేమో తెలీదు. అడాప్ట్ చేసుకుంటే మాత్రం ఎవరు తప్పు చేయడానికి ముందుకు రారు. ఓకే. తప్పు అంటే వాళ్ళు తప్పు చేయాలని కావాలని చేస్తారు. ఏమైతుంది అన్న దాంట్లో ఉన్నారు. ఏమైతుంది కాదు, చాలా అవుతుంది. చాలా మంది నెంబర్ ప్లేట్ యూజ్ చేయకుండా కూడా వెహికల్స్ వాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసాం. మొన్న స్పెషల్ డ్రైవ్ కూడా చేసామండి, చాలా వెహికల్స్ సీజ్ చేసాం మేము. వెహికల్స్ మేము ఏది రిటర్న్ ఇవ్వము. వాళ్ళు ఆర్సీ నెంబర్ వచ్చి పెట్టుకోకుండా ఉంటే మేము నెంబర్ ప్లేట్స్ తయారు చేయించి పెడుతున్నాము. ఎవరైతే నెంబర్ ప్లేట్సే తీసుకోలేదో, అసలు ఆర్సీ నెంబరే లేదు వాళ్ళకి అంటే, రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు అంటే కంపల్సరీగా మేము వాళ్ళని ఆర్టీ ఆఫీస్కి పంపించి వాళ్ళు ఆర్సీ నెంబర్ తీసుకువచ్చే వరకు వెహికల్ రిలీజ్ చేయము. లేదు అంటే ఇక్కడ ఓకే, నెక్స్ట్ వెళ్ళి ఇంకేమైనా తప్పు చేయొచ్చు. ఆర్సీ నెంబర్ లేకపోతే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? సో ఒక్క పర్సన్కి చలాన్ ఒకటేసారి పడుతుందా రోజుకి, లేదంటే రొటీన్గా పడుతుందా? అంటే నేను నార్మల్గా హెల్మెట్ పెట్టుకోకుండా ఇక్కడ నుండి కొంచెం సిటీ అవుట్స్కట్స్ వరకు వెళ్ళాను, సో ఆ గ్యాప్లో ఎన్నో చలాన్స్ పడుతూ ఉంటే దాంట్లో ఒకటే ఇంక్లూడ్ అవుతుందా, లేదంటే ఇంకా ఇంక్లూడ్ అవుతుందా? ఇప్పుడు మీరు హైదరాబాద్ సిటీ లిమిట్స్లో బయలుదేరారనుకోండి వితౌట్ హెల్మెట్, అక్కడ చలాన్ పడుతుంది. ఓకే. నువ్వు ఎంటర్డ్ రాచకుండా ఇక్కడ పడుతుంది. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళండి అక్కడ పడుతుంది. డిస్ట్రిక్ట్స్కి వెళ్ళండి అక్కడ పడుతుంది. అంటే మేము మీరు చేసిన తప్పుని మీకు గుర్తు చేస్తున్నాము. ఇది తప్పండి, చేయొద్దు. ఇంటికి హెల్మెట్ లేని ప్రయాణం చాలా 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 డేంజరస్ అని మీకు ప్రతి కమిషనరేట్ మేము గుర్తు చేస్తాం అనమాట. ప్రతి పోలీస్ ఆఫీసర్ గుర్తు చేస్తాం. సో ఇప్పుడు స్పీడ్ లిమిట్ ఎలా ఉందండి? నార్మల్గా ఒక దగ్గర 60 కానివ్వండి, ఇప్పుడు ఒక దగ్గర మనకి బోర్డ్స్ 40 మీదనే వెళ్ళాలి అని అంటుంది, కానీ అంత స్లోగా అయితే అంటే వెళ్ళలేరు ఎవరు కూడా. అంటే 50, 60 మీద కూడా వెళ్తూ ఉంటారు. సో నార్మల్గా స్పీడ్ లిమిట్ అనేది ఎలా ఉంది, దానిపైన చలాన్స్ ఎలా ఉంది? స్పీడ్ లిమిట్స్ అనేవి మనకి ఉప్పల్లో ప్రస్తుతం వెరీ లెస్ ఉంది. బికాస్ మనకి రోడ్స్ అంటే ఇటు
ఉప్పల్ టు ఎల్బీ నగర్ సైడ్ వెళ్తున్నప్పుడు అయితే స్పీడ్గానే వెళ్ళిపోతారు. వెన్ ఇట్ కమ్స్ టు ఉప్పల్ టు గట్కేసర్ రోడ్ అంటే కొంచెం స్లో ఉంటుంది. సిపిఆర్ఐ వరకు రోడ్స్ బాగాలేవు, కొత్త రోడ్స్ వేస్తున్నారు కాబట్టి స్పీడ్గా వెళ్ళలేము. మిగతా అన్ని రోడ్స్ ఉన్నాయి. స్పీడ్ లిమిట్స్ పర్ఫెక్ట్. స్పీడ్ లిమిట్స్కి మేము ఆల్రెడీ లెటర్స్ ఇచ్చామండి కెమెరాస్ పెట్టడానికి. అవి కనుక వస్తే అండర్ లిమిట్ ఉంటే ప్రాబ్లం, ఓవర్ లిమిట్కి మాత్రం ఉండకూడదు. అండ్ మధ్యకాలంలో బస్ యాక్సిడెంట్స్ కూడా చాలా అవుతున్నాయి. సో మళ్ళీ వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ అనేది ఉంటుందా, లేదంటే వాళ్ళ ఇలా ఉంటుంది? బస్ యాక్సిడెంట్స్లో మేము ఆల్మోస్ట్ ఆల్ డిపోస్కి వెళ్తున్నాము. పర్సనల్గా నేనే వెళ్తున్నాను. వాళ్ళకి అవగాహన సదస్సు పెడుతున్నాము. వాళ్ళకి చెప్పాను, మళ్ళీ మీ ఛానల్ ద్వారా కూడా చెప్తున్నాను అందరికీ, సర్వేంద్రియాలు పనిచేస్తా కానీ డ్రైవింగ్ చేయలేరండి. ఈవెన్ బస్ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, టూ వీలర్ రైడర్ కావచ్చు, లేదంటే సొంత కార్ డ్రైవర్ కావచ్చు, లేదంటే క్యాబ్ డ్రైవర్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. వాట్ ఎవర్ ద వెహికల్ ఇట్ మే బి, అంటిల్ అండ్ అన్లెస్ మీ 5 జ్ఞానేంద్రియాలు పర్ఫెక్ట్గా పనిచేయకపోతే 101% తప్పు చేస్తున్నట్టే లెక్క. ఇంట్లో ఇష్యూస్ ఉంటాయి, మీరు ఏదో ఆలోచిస్తూ వచ్చి బస్ తీస్తారు, లేదంటే కార్ తీస్తారు, ఆటో తీస్తారు. అట్లాంటప్పుడు ఇంతమంది ప్రాణాలు చేతిలో ఉంటాయి, మీతో ప్యాసింజర్స్ కానీ మీరు అవన్నీ మైండ్లో రిపీట్ అవుతున్నప్పుడు మీ జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. ఈవెన్ ఎవరైనా కానివ్వండి, ఇట్స్ నాట్ అబౌట్ డ్రైవర్. కాకపోతే డ్రైవర్ ఇంకొంచెం ఎక్స్ట్రా కాషియస్గా ఉండాలి. చాలామంది జీవితాలు అతని చేతిలో ఉంటాయి కాబట్టి ఇదే చెప్పడం జరుగుతుంది. మీరు 1,00,000 కిలోమీటర్లు తిరగచ్చు. ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 1,00,000 కిలోమీటర్లు తిరగచ్చు. ఈ రోడ్డు ప్రతిరోజు వెళ్తున్నాను, 30 సంవత్సరాల నుంచి నా సర్వీస్ నేను వెళ్తున్నాను అని చెప్పి నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేయగలుగుతారా? చేశారంటే ఇంక అంతే. ఈ 1,00,000 కిలోమీటర్లు జీరో అయిపోతాయి మీకు. కాబట్టి కళ్ళు ప్రాపర్గా తెలిసి రోడ్ని చూడాలి, ప్రాపర్గా అన్నీ వినాలి. వెనుక హార్న్ ఎందుకు వేస్తున్నాడు, మనం తప్పు చేస్తున్నామా, అంటే సైడ్ అడుగుతున్నాడా చూడాలి, మిర్రర్స్ని చూడాలి, ముందు అతను ఎలా వెళ్తున్నాడు, అతని స్పీడ్ లిమిట్ ఏంటి, మనం స్పీడ్కి వెళ్తే అతనికి ఏమైనా అవుతుందా అని అది చేయాలి. మనం కంట్రోల్డ్గా ఉండాలి. జనాలు ఎక్కేటప్పుడు వాళ్ళని స్నేహభావంతో పైకి ఎక్కించుకోవాలి. సో ఇన్ని రకాలుగా ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది డ్రైవర్కి ఉండాలి. ఇది మొన్న జరిగిన సదస్సులో కూడా మన డిపో మేనేజర్స్ అందరికీ, డ్రైవర్స్ అందరికీ నేను చెప్పడం జరిగింది. ఇది అండ్ చాలామంది డిస్టెన్స్ పాటించడం లేదు. మినిమం 50 feet డిస్టెన్స్ పాటించాలి అని ఇంకా చాలామంది లారీ వాళ్ళు కానివ్వండి, ఏదైనా నార్మల్ కారు వాళ్ళు కానివ్వండి, ఇట్లా వెనక రేడియంతో కూడా వేయించుకుంటూ ఉంటారండి. మినిమం 50 feet కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని. బట్ వాళ్ళు మెయింటైన్ చేయడం లేదు. దీనివల్ల కొంచెం యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. అంటే వాళ్ళు వెళ్ళి సడన్గా బ్రేక్ వేసేసరికి ముందటి వాళ్ళు వెనక వాళ్ళు వచ్చి గుద్దుతున్నారు. అంటే దీనిపైన ఎలా? మొన్న యాక్సిడెంట్ అప్స్ కూడా అయినప్పటి నుంచి కూడా నేను టేకప్ చేశానండి. మా లిమిట్స్లో ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 10-20 మెంబర్స్ ఉన్నారు అంటే, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, లేదంటే క్యాబ్ డ్రైవర్స్ ఉన్నారు, బస్ డ్రైవర్స్ ఉన్నారు, అందరినీ పిలిచి చెప్పడం జరుగుతుంది. డిస్టెన్స్ కనుక మెయింటైన్ చేస్తుంటే మొన్న పాప బతికేది. బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆ పాప చనిపోయింది. ఆటో డ్రైవర్ తెలియదు పరిస్థితి ఎట్లా ఉందో. మేబీ 50 feet వద్దండి, 30 feet, 20 feet, 25, 30 feet పెట్టుకోండి. ఇప్పుడున్న మనకి ఇంత ట్రాఫిక్ బిజీలో 50 feet అంటే మనం ఇవ్వలేము. కాబట్టి ఒక 30 feet పెట్టండి. 30 feet పెడితే మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటారు. మేము వెనుకొచ్చే వాళ్ళు. సిరీస్ ఆఫ్ యాక్సిడెంట్స్ చాలా అవుతున్నాయి, సడన్ బ్రేక్ కొట్టడం వల్ల మీరు చెప్పినట్టు అవుతున్నాయి. డిస్టెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి. సో రోడ్ మీద మళ్ళీ మీరు ఏమైనా అవేర్నెస్ ఇట్లా ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా? లైక్ ఇప్పుడు వర్షాకాలం ఏదైనా సోషల్ మెసేజ్ ఇద్దామని అలా ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? నిత్యం జరుగుతుంటాయండి మా దగ్గర. పర్సనల్గా నేనే వెళ్తాను. బికాస్ నేను కూడా ఒక యాక్సిడెంటెడ్ ఉమెన్ ఆఫీసర్ని. ఎస్ఐగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరగబడింది, ఒక ఆర్టీసీ బస్ గుద్దేసింది, నేను బాధితురాలిని. సో నా తల్లిదండ్రుల చేసిన పుణ్యము, దేవుడేదో, నా వెల్ విషర్స్ అందరి వల్ల నేను బతికాను. బట్ స్టిల్ నేను నా కాళ్ళ మీద నడుస్తున్నాను. ఇలా ఎవరు ఊహించలేదు నేను ఇలా అవుతాను అని. బట్ స్టిల్ మొండిగా నేను వచ్చాను. కానీ అందరూ ఇలా వస్తారని లేదు, అందరూ ఇంతకంటే మంచిగా అవుతారు కూడా. కానీ అన్ని రోజులు మనవి కాదు. కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది నేను ఎక్కడైనా నన్ను ఇట్లా పిలవడం జరిగిందంటే వెళ్ళిపోతాను. ఆ బాధ, ఆవేదన అనేది వాళ్ళకు కూడా చెప్తాను. ఇలా ఉంటుంది, ఇలా ఆవేదన పడుతున్నాం మేము కూడా, మీ గురించి మేము కష్టపడుతున్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి, మీకోసం ఇంట్లో ఎదురు చూస్తుంటారు. ఒక చిన్న పాప, నాన్న జాగ్రత్తగా వెళ్ళండి నాన్న, తొందరగా ఇంటికి రండి నాన్న అని చెప్పి స్కూల్కి వెళ్తుంది. సాయంత్రం ఇంటికి రాకపోతే ఆ పాప ఎంత బాధపడుతుంది ఆలోచించండి. పిల్లలు తల్లిదండ్రుల కోసం ఉంటారు.
లేదంటే తల్లిదండ్రులు నా కొడుకు వెళ్ళిండు బయటకు జాబ్ చేయనీకి, వాడు ఎప్పుడు వస్తాడో ఏందో, మంచిగా వస్తాడో తిన్నాడో తినలేదో ఇట్లా ఆలోచిస్తారు అందరూ. అట్లాంటప్పుడు మరి అందరూ మన సొంతంగా మనకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి ట్రాఫిక్లో. ఎవరో వచ్చి చెప్పారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు కానీ హెల్మెట్ పెట్టుకొని పోలీస్ వాళ్ళని దాటి వెళ్ళిన తర్వాత హెల్మెట్లు తీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం పెడుతున్నారు హెల్మెట్. మొన్ననే మా దగ్గర పనిచేసే ఒక హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ చెల్లి హైదరాబాద్లో నా దగ్గర పనిచేశారు ఆవిడ. ఆ అమ్మాయి బైక్లో వెళ్తూ యాక్సిడెంట్ అయింది. హెల్మెట్ పీసెస్ అయిందండి, స్మాల్ పీసెస్. ఆమె మాత్రం ప్రశాంతంగా ఉంది, ఆమెకి ఏ ప్రాబ్లం లేదు. కాళ్ళకి రాళ్ళు అవన్నీ ఉన్నాయి కాబట్టి గీసుకొని పోయినాయి, గోకుడు గాయాలని. తలకి చిన్న గాయం జరగలేదు, గోకుడు గాయం కానీ ఏమీ జరగలేదు. ఇదే ఒక పెద్ద ఎగ్జాంపుల్. హెల్మెట్ వల్ల మనం కాపాడబడుతున్నాం. అంటే మనకి బైక్ అంటే హెల్మెట్, సో మరి కార్ అంటే సీట్ బెల్ట్ కూడా చాలా మంది పాటించడం లేదు. అది కూడా సీట్ బెల్ట్ ఏం పెట్టుకుంటాంలే అని చెప్పేసి సీట్ బెల్ట్ మేము సిగ్నల్స్ ఆపించి మరి మేము సీట్ బెల్ట్స్ పెట్టిస్తున్నాము, హెల్మెట్స్ పెట్టిస్తున్నాము. చూడండి, మీ మీ ప్రాణం మీ చేతుల్లో ఉంది, ఎవరి చేతిలోనూ లేదు. ప్రాణం తీయడం 2 సెకండ్లు, ప్రాణం పోయడం చాలా కష్టం. ఒక అంబులెన్స్ కూడా ట్రాఫిక్లో ఇరుక్కుంది అంటే జరగాల్సిన వైద్యం జరగకపోతే చనిపోతారు. సో మీరు ఫైనల్గా వాహనదారులకు ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి కానివ్వండి, ఎలా పాటించాలి ఏంటి అనేది ఒక వీడియోలో చెప్పాలి అంటే ఇలా. దయచేసి అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించండి, రాంగ్ రూట్స్ వెళ్ళకండి, హెల్మెట్స్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ అస్సలు చేయకండి. ఇది పెద్ద హజార్డ్ అయిపోయింది, దయచేసి చేయకండి. ఓవర్ లోడ్ తీసుకెళ్ళకండి. చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్తారు, ఓవర్ లోడ్ తీసుకెళ్ళకండి, నిమిత్తం మాత్రమే తీసుకొని వెళ్ళండి. తర్వాత పిల్లల్ని గురించి కూడా మేము చాలా వీడియోస్ ఇస్తున్నాం. ఆ వీడియోస్ కూడా నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను మా సోషల్ మీడియా దాంట్లో. ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ కంపల్సరీగా చేయకండి. సిగ్నల్స్ జంప్ చేయకండి, ఎందుకంటే సిగ్నల్ జంప్ చేయకపోతే పోలీస్కి మీరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు. ఆపండి అని మేము చెప్పినప్పుడు మీరు ఆపితే మాకు మీరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, మీకోసం పనిచేస్తున్నాం మేము. కాబట్టి అలా మీరు భావించండి. ఈ మధ్యకాలంలో కొత్తగా ఒకటి బయటకు వచ్చింది, రేసింగ్స్ చేస్తున్నారు 2 వీలర్స్లో అండ్ కార్స్లో డ్రిఫ్ట్స్ చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం, దయచేసి చేయకండి. మేబీ మీకు థ్రిల్లింగ్గా ఉండొచ్చు, తర్వాత మీ ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవ్వచ్చు. ఫ్యామిలీస్ ఉంటాయి, మీరు సంపాదిస్తే తినేవాళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ప్లేట్లో వచ్చే భోజనం రాకుండా పోతుంది. దయచేసి ఇలాంటి సర్కస్ ఫీట్స్ అన్నీ చేయకండి. రోడ్స్ని ఎంకరేజ్ చేయకండి. రోడ్స్లో ఎంకరేజ్ చేయడం వల్ల కూడా పాదచారులు రోడ్ల కిందకి నడుస్తున్నారు, ఫుట్పాత్స్ వదిలేస్తున్నారు. ఫుట్పాత్స్ మీద మీరు పెట్టడం వల్ల వాళ్ళందరూ రోడ్డు మీద నడవడం వల్ల కూడా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అండ్ ఫైనల్గా ఇంకొకటి ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను. స్కై వాక్ అనేది మీకోసం పెట్టబడింది. దాన్ని కంపల్సరీగా మొన్న ఎస్కలేటర్స్ కానీ అవన్నీ ఓపెన్ చేయకపోతే వాళ్ళతోటి బలవంతంగా ఓపెన్ చేయించడం జరిగింది. దయచేసి మీరందరూ స్కై వాక్ని ఉపయోగించండి, దానివల్ల ప్రమాదాలు చాలా 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 తక్కువ అవుతున్నాయి. సో మైనర్స్ కూడా చాలా అంటే రేసింగ్ చేస్తూ ఉన్నారు, లైసెన్స్ రాకముందే 10th క్లాస్ కానివ్వండి, 9th క్లాస్ కానివ్వండి, ఇట్లా ఇంటర్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా రేసింగ్ చేస్తున్నారు. సో అలా వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? దీంట్లో మైనర్స్కి మాత్రం నేను ఏమనను, తల్లిదండ్రులు మాత్రం అంటాను. షాప్ పక్కనే ఉండి బండిగా నడుచుకుంటూ వెళ్ళి కొంచెం పట్టుకొని రండి, బైక్ ఇస్తేనే పోతా అనేది పిల్లలు అనడం, వాళ్ళు మొరాయించడం వల్ల బైక్స్ ఇచ్చి పంపిస్తున్నారు. మీ స్వలాభాల కోసం పిల్లల్ని పంపిస్తున్నారు, బైక్స్ కూడా ఇస్తున్నారు. తల్లిదండ్రులే పిల్లల్ని పాడు చేస్తున్నారు. నాట్ అందరూ, కొంతమంది. అందరూ తల్లిదండ్రుల గురించి మాట్లాడట్లేదు నేను ఇక్కడ. కొందరు తల్లిదండ్రులు బయటికి వెళ్ళలేక, రోడ్ మీద దాకా పక్కన దాకా వెళ్ళలేక వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళరండి అంటారు. వెళ్ళంటే బైక్ ఇస్తే పోతా, లేదంటే లేదు అని వీళ్ళు మొరాయిస్తున్నారు. అవసరం లేదండి, మీ పిల్లల్ని మీరే చెడగొడుతున్నారు. వాళ్ళని సవ్యమైన దారిలో పెట్టాల్సింది తల్లిదండ్రులే. ఇంకా మా దృష్టికి కొన్ని సైలెన్సర్స్ వచ్చినాయండి. ఆ సౌండ్స్ చాలా ఇరిటేటివ్గా ఉంటున్నాయి. మాడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుంది. ఆ సౌండ్స్ వల్ల కూడా చాలామందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దయచేసి ఆ మాడిఫైడ్ సైలెన్సర్స్, ఆ హై డెసిబుల్ సైలెన్సర్స్ వల్ల మనకి సౌండ్ పొల్యూషన్ ఉంటుంది, నాయిస్ పొల్యూషన్స్ ఉంటాయి. కొన్ని డెసిబుల్స్ వరకే ఎవరైనా యాక్సెప్ట్ చేయగలుగుతారు. దయచేసి ఈ మోడిఫైడ్ అడ్వాన్స్డ్ సైలెన్సర్స్ అన్నీ మనం పెట్టుకోకూడదు. రెండవది ఏంటి అంటే, ఫిలిమ్స్ ఉంటాయి కదండి, బ్లాక్ ఫిలిమ్స్ ఫర్ ద మిర్రర్స్,
అవి పెట్టడం వల్ల అవి ఆల్రెడీ మన దగ్గర ప్రొహిబిటెడ్. అవి ఏమైనా వెహికల్స్ దొరికితే మాత్రం మొన్ననే మాకు ఒక వెహికల్ దొరికింది. సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కున్నాడు అతను పాపం. అతనికి తెలీదు. ఆ బండి మీద 4 చలాన్స్ ఉన్నాయి. హి డజంట్ నో. మేము పట్టుకొని సిపి గారు మాకది పట్టియడం జరిగింది. రోడ్ మీద వెహికల్ వెళ్తూ. దాన్ని తీసుకొచ్చి చూడగా దాంట్లో ఫిల్మ్స్ ఉన్నాయి. ఫిల్మ్స్ తీసాము. ఫ్యాన్సీ నంబర్ ప్లేట్స్ పెట్టుకున్నారు. అది కూడా పెట్టుకోకూడదు. ఆ కార్‌లో సైరన్ ఉంది. సైరన్ కూడా తీయడం జరిగింది. ప్లస్ ఆ కార్‌కి 4 చలాన్స్ ఉన్నాయి. మేము చలాన్ వేసాం అతనికి. వేసిన తర్వాత వెహికల్ సీజ్ అయిపోయింది. ఆటోమేటిక్‌గా ట్యాబ్ అనేది వెహికల్‌ని సీజ్ చేసింది. చార్జ్ షీట్ పడిపోయింది. దానివల్ల 5 రోజులు పోలీస్ స్టేషన్‌లోనే సీజ్ అయిపోయింది కార్. సో దీన్ని బట్టి ఏం చెప్తున్నామంటే దయచేసి జీరో బ్లాక్ పెట్టకండి. సైలెన్సర్స్ పెట్టకండి. జీరో బ్లాక్ ఫిలిమ్స్, టింటెడ్ ఫిలిమ్స్ పెట్టకండి. సైరన్స్ అనేవి గవర్నమెంట్ ప్రిస్క్రైబ్డ్ అఫీషియల్స్ మాత్రమే యూజ్ చేయాలి. అందరూ కాదు. ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్ అనేవి మనకి ప్రొహిబిటెడ్ అండి. అవన్నీ పెట్టకూడదు. ఇన్ జనరల్‌గా మీ పేరు మీద చలాన్స్ ఉంటే కట్టండి. 1, 2 ఉన్నా కట్టేయండి. మూడోసారి కనుక దొరికితే చార్జ్ షీట్ అవుతుంది. మళ్ళీ మీకే ప్రమాదం, మీకే ప్రాబ్లం. ఆఫీస్‌కి వెళ్ళాలంటే బైక్ ఉండదు. లేదంటే కార్ ఉండదు. ఇంకెక్కడికైనా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కూడా మమ్మల్ని ప్రాధాయపడుతుంటారు. కానీ ఒకసారి సీజ్ అయిన బండి ఇవ్వకూడదు. సో దయచేసి మీ అందరికీ చెప్తున్నాను. చలాన్స్ ఏమి పెండింగ్ ఉన్నా దయచేసి కట్టేయండి. వెహికల్‌ని చార్జ్ షీట్ ఏసే వరకు పెట్టకండి. అండ్ చాలామంది ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే గనక రేప్ కేసెస్ అనేటివి ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఇట్లా ఎక్కించుకొని అంటే ఎవరో తెలియని వాళ్ళు అంటే ఆటో వాళ్ళు అందులో కానివ్వండి. సో ఇట్లా రేప్ కేసెస్ నైట్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ తీసుకుంటారు? అది యాక్చువల్లీ పర్టైనింగ్ టు లా అండ్ ఆర్డర్. బట్ స్టిల్ యాజ్ ఎ ట్రాఫిక్ ఆఫీసర్‌గా నేను వాళ్ళకి కూడా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేశాను. చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళకి రాంగానే నేను వచ్చిన మూడో రోజు 26th రోజు డ్రగ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఉండింది మాకు. నేషనల్ డ్రగ్ దాంట్లో నేను చెప్పడం జరిగింది. మీరు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉంటారు. లేదంటే ఆడపిల్లలు ఎక్కుతూ ఉంటారు. తర్వాత మైనర్స్ ఉంటారు. ఎవరైనా ఎటువంటి ఇల్లీగల్ చర్యలు చేస్తుంటే మాకొచ్చి ఇంటిమేషన్ చేయండి. లేదంటే మాకు ఫోన్‌లో మెసేజెస్ పెట్టండి. మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇంక్లూడింగ్ ఒక క్యాబ్ డ్రైవర్ కనుక కొంచెం డేంజరస్‌గా ఉన్నాడు అంటే అతన్ని మేమే డిస్కరేజ్ చేస్తున్నాం క్యాబ్‌లో కూర్చోడానికి డ్రైవర్‌గా. యాక్సెప్ట్ చేయట్లేదు. బికాజ్ చాలామంది ఆడపిల్లలు ఒంటరిగా కూడా వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కొత్తగా మేమేం చేసామంటే మా ఫోన్ నెంబర్స్ ఇచ్చి పంపిస్తున్నాం. వాళ్ళని లైవ్ లొకేషన్ మాకు పెట్టమంటున్నాం. యాప్స్ కూడా అవసరం లేదు దీనికి. వాళ్ళ లైవ్ లొకేషన్ మాకు వస్తే మేము వాళ్ళని మానిటర్ మీకు చేస్తాం. పెట్టాలి లైవ్ లొకేషన్ ఏదైనా ఇబ్బందులో ఉన్నప్పుడు మీకు ఒక లైవ్ లొకేషన్ పెట్టాలి అంటే అది ఎలా అంటే నెంబర్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్‌కి ఇవ్వాలి అంటే 100. సో అట్లా ట్రాఫిక్ పోలీస్‌కి ఇన్ఫర్మేషన్ చేయాలి అంటే అయితే మేమేం చేస్తున్నామంటే మా కోసం మేము కొత్త స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. యాప్స్ అట్లా మా దగ్గర ఏం లేవు. కానీ మేము మా పోలీస్ స్టేషన్‌లో ఒక నెంబర్ వాళ్ళకి లైవ్ లొకేషన్ ఫాలో అవ్వడం అది యాక్చువల్లీ చేయాలంటే లా అండ్ ఆర్డర్ చేస్తారు. బట్ ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లం ఉండి మమ్మల్ని సపోర్ట్ అడిగినప్పుడు మేము వాళ్ళకి లైవ్ లొకేషన్ పెట్టండి మేము మానిటర్ చేస్తాం. వాళ్ళు ఎక్కడి వరకు వెళ్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనేది మేము రాసుకుంటాము, పంపిస్తున్నాం వాళ్ళని. సో చూసారు కదా ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు ఏ విధంగా పాటిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఎలా ఉన్నాయి అండ్ చలాన్స్ ఎలా చేస్తున్నారు అనేది చూసారు కదా. సో మిమ్మల్ని నమ్ముకొని మీ వెనకాల మీ ఫ్యామిలీ ఉంటుంది. సో మిమ్మల్ని నమ్ముకొని ఎంతో మంది అయితే ఉంటారు. సో జాగ్రత్తగా ట్రాఫిక్ రూల్స్ అయితే పాటించండి. అదే విధంగా సిగ్నల్ జంప్ చేయకండి అండ్ రాంగ్ రూట్లో అస్సలు వెళ్ళకండి. మెయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్లో వెళ్తే మాత్రం ఇంకా ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అండ్ దానికి ఒక పెద్ద ప్రాసెస్ కూడా ఉంటుంది. ఒక్కసారి మనం వాళ్ళకి దొరికినాము అని అంటే మినిమం 1 month సాలరీ ఇంకా అక్కడే తిరగడానికి వాళ్ళకి అంటే ఇట్లా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా పాటించండి. సో మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉందని అయితే చెప్పొచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి శశి టీవీ.